జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులు ఉపాధ్యాయులని అన్నారు ప్రభుత్వవి పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మనందరికీ విద్యాబుద్ధులు నేర్పేది గురువు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత ఆ స్థానం గురువులకు ఇచ్చారు అని గుర్తు చేశారు బీర్లా ఐలయ్య. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు కె జండగే ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు అని ఆయన అన్నారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు విద్య నేర్పిన గురువుల పుణ్యమని అన్నారు. ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా, ఇక్కడ ఒక కలెక్టర్గా, ఇక్కడ ఒక అడిషనల్ కలెక్టర్గా మేమంతా కూడా వీడికి వచ్చినామంటే మాకు విద్యాబుద్ధులు నేర్పండి మా గురువుల ఆశీర్వాదంలో ఇవాళ వీడికి వచ్చి మేము మాట్లాడగలుగుతున్నాం. ఇది మేము గర్వంగా చెప్పగలుగుతాం. పొద్దున్నే ఒక కార్యక్రమం అటెండ్ అయితే అక్కడ కూడా మాకు ఏదైతే విద్యను అభ్యసించి విద్యను చెప్పి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి గురువుల మధ్యలో ప్రోగ్రాం చేయగలన ఇవాళ కూడా నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి మా సార్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మీ దానిలో పాల్గొంటున్నాం. కాబట్టి నిజంగా ఇవాళ చాలా శుభదినం. ముఖ్యంగా స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయుడిగా భారతదేశానికే మొదటి రాష్ట్రపతిగా చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడే. అంటే ఉపాధ్యాయ సాధించి భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 సెప్టెంబర్ 5 అంటే ఈరోజు జన్మించిన వ్యక్తి. ఆయన జన్మదినం సందర్భంగా ఈ టీచర్ డే అనేది ఆయన మిత్రుండే, సార్ మీరు జన్మదినాన్ని జరుపుకోవాలి, మీ జన్మదినం వేడుకలను ఘనంగా జరిపేస్తామంటే ఆయన ఒక మాట చెప్పిండు, నా కోసం కాదు ఈ ఉపాధ్యాయ వృత్తి కోసం దీన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం కాదు ఉపాధ్యాయుల జన్మదినంగా ఉపాధ్యాయుల సంబరాలు జరిపే విధంగా ఆ రోజు ఆ మహనీయుడు టీచర్స్ డే అని చెప్పి ఆయన 1962 నుంచి ఈ ఉపాధ్యాయ దినం జరుపుకుంటున్నాం. ఈ ఆలయ నియోజకవర్గం కానీ ఈ భువనగిరి నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తేవాలి. మా నరసింహ సార్ గారు కూడా డిఓ గారు ఇంకా ఎక్కడెక్కడ స్కూళ్ళల్లో వేకెట్ ఉన్నాయో అక్కడక్కడ డిప్యుటేషన్ మీద కానీ లేకపోతే రేపు నిర్వహించే డిఎస్సి ద్వారా కానీ పోస్టులు ఫిలప్ చేసి ఎక్కడ లేకపోతే మా దృష్టికి తీసుకురండి. మేము ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంకా విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టి సాధిద్దామని తెలియజేస్తూ ఇప్పటికే సారి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మా గురువులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా ఈ జిల్లాకు మీ ఇద్దరు అన్నదమ్ములను కలిసి ఖచ్చితంగా జిల్లాకు అన్ని విధాలా పేరు చేస్తామని చెప్పి మాటిస్తూ మీ తన సెలవు తీసుకుంటాం.